హలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా కలిసి బీదర్ టెంపుల్కి అయితే వచ్చాము. పీకల్లోతు నీళ్లు ఉన్నటువంటి గుహలో 600 మీటర్లు నడుచుకుంటూ వెళ్లి దర్శించుకునేటటువంటి జర్నీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడిని అయితే చూపించబోతున్నాను. ఈ గుడి వచ్చేసి కర్ణాటక రాష్ట్రం బీదర్లో అయితే ఉంది. గుడి యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడికి సంబంధించిన స్థల పురాణం గురించి మాట్లాడుకున్నట్లయితే, పూర్వం ఈ గుహలో శివుడు తపస్సు చేస్తుండగా అది చూసిన జలాసురుడు అనే రాక్షసుడు ఎలాగైనా సరే శివుడు తపస్సుని భంగం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపంలో ఈ దేశం మొత్తం తిరుగుతూ ఉండగా, అలా తిరుగుతున్న క్రమంలో ఈ గుహలోని శివుడి తపస్సును భంగం చేయాలని చూస్తున్న జలాసురుని చూసి లక్ష్మీనరసింహస్వామి ఆ రాక్షసుని సంహరిస్తాడు. అతని సంహరించే ముందు తను చేసిన కొన్ని పుణ్యాలను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక కోరిక కోరుకోమని అడిగాడు. అప్పుడు జలాసురుడు అనే రాక్షసుడు, నువ్వు ఇక్కడనే ఈ గుహ లోపలనే వెలవాలని, అది కూడా నా పేరుతో పిలువబడాలని అయితే కోరుకుంటాడు. అప్పటి నుండి లక్ష్మీ నరసింహస్వామి జరణి లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడడం అయితే జరిగిందనమాట. ఇదండి ఈ టెంపుల్ యొక్క స్టోరీ. సో ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.